నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే రాబో రోజుల్లో ప్రతి గ్రామంలోనూ మట్టి రోడ్డు అనేదే కనిపించదు అని సిమెంట్ రోడ్లే వేయిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఇటీవల ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించిన విషయం తెలిసినదే. అపార అనుభవం ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి సవాల్ విసిరారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అచ్యుతాపురం ప్రమాద కుటుంబాలకి భరోసా ఇచ్చిన హోంమంత్రి అనిత 24 గంటలు గడవక ముందే శతగాత్రులకు ఎక్స్గ్రేసియా అందజేశామన్నారు. ఎవరైతే గాయపడిన వారు, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్న అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే, ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పరిశ్రమల్లో భద్రత కల్పించవలసిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఒక యాక్సిడెంట్కి ఇంకొక యాక్సిడెంట్కి జనరల్గా సంబంధం ఉండదు. అంటే రూట్ కాజ్ అనేది యాక్సిడెంట్ టు యాక్సిడెంట్ మారుతుంది. ఈ విధంగా మనం 5 కేటగిరీస్ చేసాము మన దగ్గర ఉన్న టోటల్ డేటా. ఇందులో లాస్ట్ 2016 నుండి ఇప్పటి వరకు 54 fruitful discussion and we'll be able to come up with some plans to make all the industries in Anakapalli safer. Thank you for this opportunity. Two consecutive unfortunate incidents. So basically, what we are expecting as an administration, first and foremost, the employees knew how to react in case of emergency, was able to save himself. I guess this upgradation of their skill set, this upgradation of how to respond to an actual existence, but at the same time information should be real time. Anything happens, the first communication should be there to the government. So that, see, we have help at our disposal. We have army of person at our disposal starting from village to district level. So it is very, very important that the communication comes. సీఎం చంద్రబాబు నాయుడు అచ్యుతాపురం సంఘటనపై స్పందించిన తీరు బాగున్నప్పటికీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించడం బాధాకరమని
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పూర్తి సహాయ సహకారాలు ఎవరైతే విక్టిమ్స్ కి అందించారో దాన్ని కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా రాజకీయం చేసి ఆయన లబ్ధి చేకూర్చడం గురించి చేసినట్టుగా ఆయన చేస్తున్న ప్రచారం కానీ చేస్తున్న వ్యాఖ్యల్ని కానీ మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరితోటి కూడా ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ ఇటువంటి యాక్సిడెంట్స్ జరగకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతోటి అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ తోటి అట్లాగే ఇంకా మిగిలిన వారు మేనేజ్మెంట్ తోటి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం అనేది హర్షణీయం. ఎందుకంటే జనరల్గా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఒక ఎంక్వైరీ వేయటము, ఆ ఎంక్వైరీ వేయటం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లాంటిది. సో ముందుగానే ఈ చర్యలకి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నందుకు. ఇది ఒక విషయం. రెండోది, మా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం గురించి ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ ఉందో అది ఈరోజు విశాఖపట్నంలో మేము చేపట్టడం జరిగింది. మా కార్యకర్తలకి అందరికీ కూడా తెలియచేసి ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారు 200 మంది మెంబర్స్, భారతీయ జనతా పార్టీ మెంబర్స్ ఉండేటట్టుగా మా ప్రయత్నం చేయటం జరుగుతుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మంచి మెంబర్షిప్ తీసుకుని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే విధంగా కూడా మేము చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలని ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా వారికి చేర్చేటట్టు వారికి తెలియజేసేటట్టు మేము పూర్తి ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరు మెంబర్షిప్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు ఉపయోగం జరుగుతుంది, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. తద్వారా మీ కుటుంబ సభ్యులకి, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక విషయము, కాంగ్రెస్ ప్రభుత్వం, అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ చేస్తున్న దుశ్చర్యల్ని చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మంత్రి పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని, అన్ని శాటిలైట్స్ ఇమేజ్లు ఉన్నాయని అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు, పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం, ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, P6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టీఎల్ లో ఉన్న వెంటనే కూలగొట్టండి హైడ్రాకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సాగర్ బఫర్ జోన్ లో ఉంది, రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్ గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాల పైచలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను,
ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వాళ్ళు ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు, యూట్యూబ్లు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTL లో ఉన్న, బఫర్ జోన్ లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేటి ఛాలెంజ్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం వినుకోట పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. కంప్లైంట్లు వస్తుంటాయి, అటువంటివి కూడా రాకుండా చూసుకోండి. ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని ప్రభుత్వము దూరం పెట్టింది, దయచేసి వేరేలాగా అనుకోకండి. మా ఫుల్ పవర్స్ అనేది మన పంచాయతీ శాఖ మినిస్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఒకటే గమనించుకోవాలి, తీర్మానం చేసే ముందు ఎవరైనా రైతులు ఏదైనా కావాలనుకుంటే ఈ అంశాల మేరకే తీర్మానం మేము చేస్తాం. దయచేసి గ్రామ సభ అనేది ఎన్నున్న గ్రామ సభకు మించింది ఏది ఉండదని కూడా తీర్మానం అంత పవర్ఫుల్. సుప్రీంకోర్టు కూడా తీర్మానం చేస్తే గ్రామ సభకి ఎవరు అడ్డే లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఏ అయితే రోడ్లు లేవో, వాటర్ లేని సమస్య చాలా గ్రామాలు ఉన్నాయి. జై గారు ఒకటి అన్నారు, వల్లగారు అడిగారు కదా, వల్లగారికి ఆల్రెడీ మనం 14 లక్షలతో 10 లక్షలతో ఆల్రెడీ మేము ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక వాటర్ సమస్య ఏది ఉంటే అక్కడ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. తర్వాత కరెంటుతో కావాలనుకుంటే బోర్ కూడా వాజంలో కోయించాము. సార్ కూడా దాని గురించి క్లుప్తంగా చెప్తారు. మనం జలజీవన్ మిషన్ కింద వాజంగ్ నుంచి కూడా ఆ కలెక్షన్ కలపడం జరుగుతుంది. వాజంగ్లో బోర్ కూడా కోయించడం జరిగింది. ఆర్మన్ గారు కూడా ఆల్రెడీ వాటర్ సమస్య ఉండేది గతంలో, దాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా పంచాయతీ నుంచి ట్యాంక్ ఒక దిమ్మ కట్టుకుంటే అమౌంట్ కూడా అడగడం జరిగింది. అది కూడా ఈ తీర్మానం చేస్తామో కూడా సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము. అలాగే మన వీరభద్రపురానికి సుమారు 1,50,000 జలజీవన్ మిషన్ ద్వారాగా ఇవ్వకపోయినా మేము పంచాయతీ నుంచి 1,50,000 వరకు చాలా పోయిన ఎడల మేము ఇచ్చాము. వాళ్ళు గ్రామస్తులు కూడా కొంత సహకరించట్లేదు. అక్కడ ఆల్రెడీ మేము 1,50,000తో కొత్తగా ఊరికి వాటర్ వచ్చింది. ఇంటింటి కుళాయి కావాలంటే స్వస్థంతంగా తవ్వుకోండి. కాకపోతే కాంట్రాక్ట్ కూడా అన్నాడు ఎస్టిమేషన్ తక్కువ, పంచాయతీ నుంచి ఏమైనా ఇస్తారంటే 1,50,000 సెక్రటరీ మేడం గారు అడిగిన వెంటనే ఆ ఒక గ్రామానికి కూడా 1,50,000 కేటాయించడం జరిగింది. వాళ్ళు పనులు చేసుకోవాలి. మన గవర్నమెంట్ ఇస్తుంది కానీ మనలో కూడా ఒక పట్టుదల అనేది ఉండాలనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ఇంట్లో మనం పని చేసుకోకుండా ఎవరో వస్తే చేస్తారంటే అది కష్టం. మీరందరూ కూడా ఆలోచించుకోండి. పీస్మాడి గ్రామంలో అలాగే కరకవలసలో మేము వాటర్ చెప్పాము. వాళ్ళు స్వస్థంతంగా పాల్గొని కాంట్రాక్ట్తో మాట్లాడి వాళ్ళు ఏది చేసే అన్ని కూడా చేసి వాటర్ ఈరోజు వాళ్ళు తాగుతున్నారు. సుమారు 30-40 కుటుంబాలు ఉన్నాయి. కానీ అక్కడ మేము ఇచ్చి 2 వారాలు అవుతుంది కానీ వాటర్ ఊరు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ వాటర్ పని చేయడానికి ఎవరు రావట్లేదు, డబ్బులు ఇస్తామన్నా. అది కొద్దిగా ఆలోచించుకొని మీరు వాటర్ చేయించుకోవాలి. కానీ ప్రతి సమస్య ఉన్నదంటే సమస్య ఉంటుంది, కానీ గ్రామంలో సమస్య తీరాలంటే గ్రామస్తులందరూ కూడా ఏకపక్షంగా అందరూ కూడా నిలబడాలి. మన సమస్య అడిగామంటే మన వల్ల ఏమైనా తప్పు ఉందా లేదా అనేసి కూడా మనం కూడా ఒకసారి నిలదీసుకోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోడ్ల విషయంలో తీర్మానం కంపల్సరిగా చేయిస్తాం. ఏదైతే వీరభద్రపురం రోడ్డు సుమారు 5 సంవత్సరాలు అవుతుంది సార్, దానికి మెయిన్గా మనం చేయాలి. వాటర్ సమస్య అయితే క్లియర్గా అయిపోయినట్టే. కాకపోతే రోడ్డు సమస్య గురించి మనం తీర్మానం చేయాలి. వీరభద్రపురం రోడ్డు, వీరభద్రపురంతో జీనబాడు జీపీ వలసల గారు, అలాగే సొలుబొంగు కొత్తబురుగు సార్, ఆ విలేజ్లు కూడా రోడ్డు అలాగే ఇవ్వాలి సార్, కనెక్టివిటీ రోడ్డు. దాంతోపాటు గడ్డిబంద టు ఓనుకొండ మండల హెడ్ క్వార్టర్ కూడా ఆ విషయంలో అదే ఉంది సార్. మండల హెడ్ క్వార్టర్ కూడా లింక్డ్ రోడ్డు కావాలని ఇచ్చారు కదా, దానికి కూడా గడ్డిబంద టు అనంతగిరి సార్ చాలా దగ్గర, దానికి కూడా తీర్మానం చేయవలసిందిగా సెక్రటరీ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ప్రజలందరూ ఒకటి ఆలోచించుకోండి. మేము చెప్పిన అంశాల ప్రకారంగా తీర్మానం చేయండి. దాన్ని తీర్మానం చేసి సెక్రటరీ గారు మేము వార్డు మెంబర్ను పంపించడం జరుగుతుంది.
మాకు ఈ అవకాశము గతంలో ఎన్నడూ కూడా ఈ 3 సంవత్సరాలు రాలేదు. మాకు ఈ అవకాశం వచ్చిందంటే మన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి సర్పంచ్కి ఫుల్ పవర్స్ ఇవ్వాలన్న ఒక ఆలోచన మీద ఫస్ట్ గ్రామ సభ కాబట్టి ఏ అంశాలు కానీ తీరపోయిన ఈసారి తీర్మానం చేయండి, దానికి నేను ఉన్నానని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఏదైనా సమస్య ఉంటే ఈసారి తీర్మానం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ దాన్ని వినియోగించుకోవాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.